హలో గైస్, మీ అందరికీ మన ఛానల్లోకి స్వాగతం. సో నేను ఆఫ్టర్ 10 months ఆఫ్ గేమింగ్ హీరో కాంటెస్ట్ చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సీడ్ అయితే అడిగారు, నేను స్క్రీన్ పైన అండ్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. అండ్ ఓకే గైస్, నేనైతే ఆఫ్లైన్లో అయితే కొంచెం వర్క్ అయితే చేసా, అది మీకు ఇప్పుడు స్క్రీన్ పైన అయితే వస్తుంది. సో ఈ ఎపిసోడ్లో నేనైతే ఐరన్ ఫామ్ అని అయితే కడదాం అనుకుంటున్నా గైస్. సో నేనైతే దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఏం తీసుకోలేదు, ఇప్పుడైతే కలెక్ట్ చేద్దాం. సో మనం చూసారా ఇక్కడ షీప్స్ని కౌస్ని కూడా పెంచుతున్నా. అండ్ ఈ ట్రీ వచ్చి మనకి అటు సైడ్ అయితే ఉంటుంది, మౌంటైన్స్ దగ్గర వెళ్ళైతే తెచ్చుకున్నా గైస్ ఒకటి. అండ్ ఇక్కడ కౌస్ ఇది, అండ్ చిన్న ఫార్మింగ్ కూడా చేశాను, చాలా చిన్నది లేండి, ఫ్యూచర్లో అయితే చేద్దాం పెద్దదే. క్లీన్ అయితే చేసుకున్నా వాటర్ పోసి. దానికి సీడ్స్ 1 స్టాక్ పైన వచ్చాయి, చూపిస్తూ ఉండండి. ఇదిగోండి ఇక్కడ 44 వచ్చినాయి. అండ్ ఇక్కడైతే నేను షీప్స్ కౌస్ కోసం అని అయితే వీట్ అయితే తీసుకున్నా, విలేజెస్ దగ్గర నుంచి ఉంటాయి కదా హేబర్స్ అవి. అండ్ ఇక్కడైతే కొన్ని ప్లేస్ చేసా సీడ్సే, 1 స్టాక్ పైనే వచ్చిందబ్బా. ఓకే. అండ్ డైమండ్స్ 4 గైస్. ఐరన్ కూడా 1 స్టాక్ దాకే వచ్చినట్టుంది, చూపిస్తా. అండ్ కోల్ కూడా అయిపోయింది మైనింగ్. ఇదిగోండి ఇక్కడ అండ్ ఇక్కడ మన దగ్గర కోల్ లేదు, దానికి నేను ఇక్కడ హుడ్ అయితే పెట్టున్నా. చేద్దాం రండి, ఇది తీద్దాం ఇక్కడ నుంచి. నేను ఇదే యూస్ చేస్తున్నాను అబ్బా, చెర్రీ లాగ్నే. అండ్ చెస్ట్, డబల్ చెస్ట్ కావాలి, హాపర్ ఒకటి కావాలి. ఓకే. అండ్ మనకి మెయిన్గా కావాల్సింది ఇవి ఉంటాయి కదా, ఫ్రెంచింగ్ టేబుల్ అయితే కావాలి. ఈ డైమండ్స్ లోపల అయితే పెట్టేద్దాం జాగ్రత్తగా. నేను 5 డైమండ్స్ కోసం వెళ్తే 4 దొరికాయి, ఇంకక్కడితో మనకి టార్చెస్ అయిపోయాయని అయితే నేనేం చేయలేదు. 4 డైమండ్స్తో ఒక 3 డైమండ్స్ పెట్టి పికాక్స్ చేద్దాము. తర్వాత విలేజెస్ దగ్గర నుంచి ఫార్చ్యూన్ అయితే తీసుకుందాం గైస్. ఆ విలేజెస్ ని తెచ్చేదానికి కూడా ఒక పెద్ద టాస్క్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఏరియాని కొంచెం క్లియర్ చేస్తాను గైస్, అప్పుడు చూపిస్తా.
సో గాయస్ ఇక్కడైతే నా ఐరన్ పికాక్స్ బ్రేక్ అయిపోయింది. మనం చేసేది సగం సగం పనులు ఇక్కడ. అండ్ నేను ఎందుకు ఈ కొంచెమే తీసుకున్నానంటే ఇదంతా ఆఫ్లైన్లో అయితే తీస్తాను. ప్రజెంట్ అయితే అస్సలు అయితే ఓకే రావట్లేదు. ఇప్పుడు ఎట్లాగో మనం వెళ్ళి డైమండ్ పికాక్స్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడే చేసేసుకుంటా గైస్. సో చూసారా దట్టు. అండ్ అక్కడ చెస్ట్ పెట్టున్నా, దానికి సగం కంటే పైన 2 rows అనుకుంటా ఫుల్ నిండిపోయాయి. ఎక్కడ ఇదిగోండి, ఏం తవ్వుతుంటే వస్తానే ఉందబ్బా ఇది. సో దానికని ఇంకా చిరాకు అయితే చేసేస్తుంది. ఇవి పెట్టేద్దాం. అక్కడ ఇంకొక చెస్ట్, డబల్ చెస్ట్ అయితే చేయాలి. ఇప్పుడు వెళ్ళి మనం డైమండ్ పికాక్స్ చేసుకొని 6 ఉన్న ఇంకా కొంచెం అయితే ఉంది కదా స్టోన్, సో అదైతే తీసేద్దాం. సో గైస్ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇవైతే కలెక్ట్ చేసుకొని డబ్బాలో పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మన ఇన్వెంటరీలో ఇదేం లేవు. సారీ, నేను పెట్టేది కదా మర్చిపోయా. ఇప్పుడైతే మనం 5x5 అయితే చేసుకుందాం. మనకి బెడ్స్ అవన్నీ కావాలి కదా, ఏం లేకుండా ఎట్టెళ్ళిపోతున్నాను నేను. బెడ్స్ అండ్ విలేజెస్కి జాబ్ అవన్నీ తీసేసుకొని అయితే వచ్చేస్తా. సో గైస్ నేనైతే ఇప్పుడు ఒక మిస్టేక్ చేశా. అంటే ఇక్కడ కొంచెం గ్రాస్ పోయిందని అటు సైడ్ ఇదంతా తిరిగాను అనమాట. చూస్తే 12 దొరికాయి. 12 కదా, కొన్ని బెడ్స్ అయితే చేసుకున్నా, 16 చేసుకున్నా. ఇప్పుడు 4 కావాలి, 12 అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ గ్రే కలర్తో 2 ఉన్నాయి ఊల్స్, లోపల పెడదామని అప్పుడు గుర్తొచ్చింది మన దగ్గర ఆల్రెడీ 24 ఊల్ ఉందని. మనిషి అన్నాక తప్పు చేయడం సహజమే కదా. ఇప్పుడు పక్క ఈ 4 సరిపోతాయా? సరిపోయాయి, కరెక్ట్గా సరిపోయాయి అబ్బా. ఓకే, ఇవి 2 లోపల పెట్టేయాలి, ఇది వద్దు. ఇది అయిపోయిన తర్వాత మనకి ఐరన్ ఫామ్ అయితే కంప్లీట్గా అయితే అయిపోదు. విలేజెస్ అయితే పెద్ద అవ్వాలి, చాలా పని ఉంది. చూద్దాం. 5 బ్లాక్స్ కిందకి వెళ్ళాలి. ఇదండి 6 బ్లాక్స్. 1 2 3 4 5. ఒకటి కిందకి వెళ్ళాలి. కింద అయితే టెంపరీ బ్లాక్స్ అయితే పెట్టుకోండి, మనం బెడ్స్ అయితే పెట్టేదానికి. పెట్టేద్దాం. ఇక్కడ ఒకటి, ఇక్కడొకటి, 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 నెక్స్ట్ ఇక్కడ, 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 అండ్ ఇంకా బెడ్స్. ఇక్కడ పికాక్స్తో కింద తవ్వి మళ్ళీ బెడ్స్ అయితే పెట్టాలి.
మళ్ళీ 10 బెడ్స్. గైస్ ఇప్పుడు మనం ఏదో ఒకటి బ్లాక్ అయితే ఫస్ట్ ఇవి పెట్టుకుందాం మనం రెడీగా. ఓకే, ఏదో ఒక బ్లాక్ తీసుకొని ఇట్లాగా 2 స్టెప్స్ అయితే పైకి రావాలి. ఐ మీన్ 2 బ్లాక్స్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో ఒకటి ప్లేస్ చేయాలి అండ్ మూల అయితే ఒక్కొక్కటిగా ప్లేస్ చేయాలి. ఇప్పుడు వెళ్ళి మనం టేబుల్ అయ్యి చేయాలబ్బా. సో గైస్ ఫైనల్గా అయితే మనకి 41 ప్రింట్ అయితే వచ్చింది. మనకి వచ్చాయి సరిపోతాయి. ఇప్పుడు లెట్స్ గో. దగ్గరలో మనకైతే చెట్లే లేవబ్బా. ఇంకా అక్కడ ఒకటి ఉంది, అది పెద్ద చెట్టు, 4 అలా పెద్దది. అండ్ ఇప్పుడైతే మనం 20 కావాలి, తీసేసుకుందాం. One, 2, 3, 4, 5. సో మనకి ఆల్మోస్ట్ 50% ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. ఇంకా విలేజెస్ని తేవాలి, తెచ్చి అందులో వేయాలి. చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా పక్కా అయిపోద్ది ఐరన్ ఫామ్. సో గైస్ ఇంకా అవ్వాలా. ఇప్పుడైతే వెళ్ళి విలేజెస్ని కావాలి, అది అసలైన రిస్క్ అనమాట. ప్లస్ నాకు ఐడియా వచ్చింది, ఆ విలేజెస్ని తీసుకొని ఆ కొండ ఉంది కదా, ఆ కొండ నుంచి దూకేసి వచ్చేద్దాం. మన బ్రెయిన్కి అంత లేట్గానే అర్థం అవుతుంది, కోడి బ్రెయిన్. ఇప్పుడు పోదాం, లెట్స్ గో గైస్. కూర్చో. ఎస్, ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళని తీసుకొని వెళ్ళాలా, అసలైన రాసు. ఆగు. అమ్మో పడింది. లేకపోతే ఆ పైన ఇటు నుంచి వెళ్తామా గైస్? వెళ్ళే దారి ఉందా? ఓకే, ఒకసారి చూద్దాం, వెళ్తామో లేదో డౌటే. బోటు ఓకే సార్, ఆ పైన ఉన్నారు కదా, వాడిని కూడా తీసుకొని వచ్చేద్దాం. సరిపోయింది గైస్. ఇప్పుడు లెట్స్ గో. చూసి వెళ్ళాలి, లేదంటేనా పప్పులో కాలేస్తాం. అంతే అంతే, ఇంత ఈజీ, సింపుల్. కాదా, మనం ఎక్కడ బంధించాము గాయస్? సరేలేండి, వీడు ఖాళీగానే ఉన్నారు కదా. చిన్నగా చిన్నగా సరిపోతారా? వీడినే తొయ్యాల.
ప్లీజ్ ప్లీజ్ అమ్మా ఓకేనమ్మా. మనం బంధించినోడు ఎక్కడున్నారు? పైన ఉన్నారా ఏమో లేండి, ఒకసారి వెళ్ళి చూద్దాం ఇక్కడ మనకి ప్లేస్ ఉందో లేదో. గైస్ మనం పప్పులో కాలేసాం, సక్సెస్ఫుల్గా పప్పులు అయితే కాలేసాం. ఇవన్నీ బయటికి ఎత్తి తీసుకొని రావాలి. ఇదేనా బ్లాకులు పెట్టుకోవాలి పెట్టేది. ఇప్పుడు అటు సైడ్కి వెళ్ళాలి కదా. గైస్ మనం ఆడేది హార్డ్ కోర్, నేను చేసే స్టంటులు ఇట్లాంటివి. ఎట్టో ఒకటి వస్తున్నారు లేండి, చిన్నగా తీసుకుని వెళ్ళిపోదాం. గైస్ ఇది న్యూ ఐడియా, అన్లాక్ చేసింది బై సాతు అనమాట. నేను ఒకసారి వెళ్ళి చూస్తా మన ఫిట్ అయినా కాదు అని, చాలా డౌట్గా అయితే ఉంది నాకు. నా కత్తి బ్రేక్ అయిపోయింది. ఏందబ్బా ఇది, నేనే ఎక్కేదానికి గంట అవుతుందంటే ఇంకా వాళ్ళని ఎక్కించినట్టే. నా తెలిసి రాంగ్ ప్లేస్కి వచ్చినట్టుందండి. ఏం చేయాలి ఇప్పుడు? అటు సైడ్ వెళ్ళలేము. నాకు నిజంగా దూకి చచ్చిపోవాలనిపిస్తుంది ఇక్కడ నుంచి. అనవసరంగా వచ్చాము అక్కడి నుంచి, ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలా. రంగా నేను మళ్ళీ తీసుకుని వెళ్ళాలి. సరిపోయింది. ఏమైంది ఇది? ఓకే తిరగండి. ఇది ఇక్కడితో అయ్యేటట్లేదు కాదు, కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో చూపిస్తా. సో గైస్ ఫైనల్లీ అయితే మన బేస్ వరకు అయితే తీసుకుని వచ్చా. ఇదైతే ముందే చేస్తుంటే పోయేది, ఈజీగా వచ్చేసారబ్బా. అనవసరంగా అటు వెళ్ళి టైం అంతా వేస్ట్ చేసుకున్నా. టైం వేస్ట్ చేయడంలో మనమే ఫస్ట్. ఇంకే ఒకేసారి బ్రెడ్ తీసుకుని వెళ్దాం, ఎన్నిసార్లు తిరగకుండా. ఇది కదా ఇంతసార్లు అండి, మనం ఎంత కష్టపడి వచ్చాము. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఐరన్ ఫామ్ ఇంత కష్టంగా కట్టడం. సరా సో అరే నేను ఇంకా బ్రెడ్ కూడా ఇవ్వలేదు కదా. ఓకేలేండి, మనం ఇప్పుడు ఇద్దాం. బ్రెడ్ కావాలా? ఓకే తీసుకో. అండ్ ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఏంటే చాలా కష్టపడి అయితే విలేజెస్ని అయితే తీసుకొని వచ్చాము. సో మనం ఆపోజిట్ సైడ్ కాకుండా ఇటు సైడ్ మన బేస్ సైడ్ వచ్చి ఉంటే కొంచెం తొందరగా అయిపోయేది.
ఇప్పుడు అనుకుని ఏం లాభం. సరే గైస్, అయితే సీ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.